ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో కోస్ట్గార్డ్ ఉద్యమం పెందుర్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం 10,000 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందివ్వాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని కోరారు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ రమణమూర్తి. ఉత్తరాంధ్రలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఇంటి నుంచి ఒక పోస్ట్ కార్డును ప్రధాని నరేంద్ర మోదీకి పంపించాలని వారు కోరారు. పోస్ట్ కార్డు ఉద్యమం జయప్రదం చేయండి. 10 లక్షల పోస్ట్ కార్డు ఉద్యమం జయప్రదం చేయండి. 10 లక్షల పోస్ట్ కార్డు ఉద్యమంలో సంతకాలు చేయండి. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు సాయం చేస్తే హాయిగా ఈ రోజు నుంచి అది లాభాల బాటలో నడవడానికి సిద్ధంగా ఉంది. 40 ఏళ్ల పాటు నిరాటంకంగా లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంటు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం నష్టాల్లోకి ఎందుకు వెళ్ళింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కావాలనే ప్రతి ప్రాజెక్ట్ని కూడా వాళ్ళకి కావలసిన మనుషులకి అమ్ముకోవడానికి కారు చౌకగా అమ్ముకోవడానికి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్లాంట్ని కేవలం 30,000 కోట్లకే అమ్మచూపడానికి. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉన్న అప్పులు ఎంత? 20,000 కోట్లు. ఈవేళ అదానీలు, అంబానీలు, పెద్ద పెద్ద బడా స్వాములందరికీ కూడా 14 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేయలేదా అని ఇక ఉత్తరాంధ్ర ప్రజలు అడుగుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరఫున ఈ పోరాటం నిరాటంకంగా జరుగుతుంది. అందులో భాగంగానే ప్రజలందరినీ కూడా సమైక్యపరచడం కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. 10 లక్షల పోస్ట్ కార్డులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రధాని మోడీకి పంపుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనే ఏకవాక్య డిమాండ్తో ఇవాళ ఉత్తరాలు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కక్ష సాధింపుగా మైండ్ గేమ్ ఆడుతూ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా, రిటైర్మెంట్ వాళ్ళకి అమౌంట్లు ఇవ్వకుండా మీరంతా వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని మీకు మొత్తం పూర్తిగా డబ్బులు ఇస్తామని చెప్పేసి వీళ్ళందరూ కూడా మూసేసి రేపు ప్రభుత్వం ఈ పరిశ్రమ కూడా నడపదు, ప్రైవేట్లో కూడా నడపదు. రేపు ప్రభుత్వం ఇది కార్గో కింద ఉపయోగించుకుంటుంది, ఆదాని లాంటి వాళ్ళకి ఉంటుంది. దీన్ని మూసేసి ఈరోజు నక్కపల్లిలో తీసుకొస్తా ఉన్నది హాస్యాస్పదం. కాబట్టి వీటన్నిటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వము ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, దీని సొంత గనులు కేటాయించాలి, దీని క్యాపిటల్ కేటాయించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం జరుగుతున్న ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆనాడు 64 గ్రామాలు 32 ప్రాణత్యాగాలతో దేశవ్యాప్తంగా అదేవిధంగా అంకితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న దీనికి మేమందరం కూడా మనందరం మళ్ళీ దాన్ని స్పందించి మొత్తం కూడా ఈ 3 జిల్లాల్లో దాదాపుగా ఆల్రెడీ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల పైగా వాళ్ళు రాసి తీసుకొచ్చారు. ఇక మిగతా ప్రజలందరూ కూడా అందరి దృష్టికి తీసుకెళ్లడానికి, పిల్లల దృష్టికి తీసుకురావడానికి, రాబోయే భవిష్యత్ తరాలంతా కూడా మనం కాపాడి పోరాడి సాధించుకుని స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకుని చేసే ఉద్యమంలో మేమంతా భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు విద్యార్థులకు యువతరానికి కూడా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు రైటర్స్ అకాడమీ సంబంధించిన దాంట్లో, అది ఉత్తరాంధ్ర వేదిక సంబంధించిన దాంట్లో ఈరోజు సంబంధించిన ఈ ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము ప్రజలకు ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం.